ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మవారు అమ్మ దగ్గర ఉండడం వలన అమ్మ స్థాయి పెరిగింది. సమాజంలో అమ్మకు గౌరవం పెరిగింది. అమ్మకు ఎటువంటి కష్టం వచ్చినా అమ్మవారే చూసుకుంది. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చేయడం వలన మళ్ళీ అమ్మకు ఏమైనా కష్టాలు మొదలవుతాయా? ఈ కంఠం నుంచి నేను ఎలా బయటపడాలి? విగ్రహాన్ని ఎత్తేసిందా? అంటే అర్చనది మీ జాతకం అన్నట్టేగా. అంతేగా మరి. ఏ అవని, విగ్రహం మా ఇంటికి రాకూడదని అమ్మవారికి నువ్వు మీ అక్క బాగా మొక్కులు మొక్కారు కదా. చూసావా ఎలా వచ్చిందో? వసే జిత్తులు మారినక్క, నా చెల్లెలికి ఎప్పుడూ అటువంటి బుద్ధి లేదే. మీరే అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు. దాని మనసు స్వచ్ఛం, పవిత్రం. బయటికి ఎన్నైనా మాట్లాడతారులే. విగ్రహం మీ దగ్గరికి వచ్చేసిందని మెడిసి పట్ట నిజం కాదా ఏంటి? అమ్మో, అది మామూలు మిడిచిపాట. కళ్ళు నెత్తి మీదకి, కాళ్ళు గాల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. అమ్మవారు నాతో చేయించవలసింది చేయించింది. నా దగ్గర ఉండాలనుకున్న రోజులు ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి చేరుకోవాలనుకుంది, వచ్చింది. అమ్మవారు మా వంశంకు సంబంధించినవారు. నీ అదృష్టం కొద్దీ 4 నెలలు నీ దగ్గర ఉండొచ్చు, కానీ తనకు తెలుసు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండాలో. అర్చన, సభాష్ అర్చన, సభాష్. మా ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ఓ మంచి పని చేయగలిగావు. ఇంతకాలం మనం పెట్టిన తిండికి న్యాయం చేసింది. ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. తొందరగా లోపలికి పదండి. అబ్బే, నాకేదో తేడా కొడుతుంది. అమ్మవారు అంత ఈజీగా ఈ ఇంట్లోకి రాదే. అవనితో రావాలి కదా లెక్క ప్రకారం. ఎలా వస్తే ఏంటి బావా? ఎవరితో వస్తే ఏంటి? ఇంటికొచ్చిందా లేదా అన్నది ముఖ్యం. అమ్మా, అమ్మవారికి హారతి తీసుకురమ్మంటావా? సంప్రోక్షణ చేయడానికి పసుపు నీళ్లు, పాలాభిషేకం చేయడానికి పాలని తీసుకుని రమ్మంటావమ్మా? అవన్నీ శాస్త్ర ప్రకారం మనం తర్వాత చేసుకుందాం. ముందైతే అమ్మవారు పూజ గదిని చేరుకోవాలి. అర్చన, కుడికాలు ముందు పెట్టి పదమ్మా. అర్చన మీద అమ్మవారు పూనిందా ఏంటి ఇలా అయిపోతుంది? అమ్మా అర్చన! అర్చన! అర్చన, లేమ్మా! అర్చన! తొందరలో మనకి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి వరకు వెళ్ళిపోతాం అనిపిస్తుంది. 1 kiss
ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో పాస్ అయ్యావంటే నేనే నిన్ను హగ్ చేసుకుంటాను, నేనే నీకు ముద్దు పెడతాను. నేను 10 కౌంట్ చేస్తాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావాలి, అది కూడా కళ్ళు మూసుకొని. మేడం అపాయింట్మెంట్ కానీ పర్మిషన్ కానీ లేకుండా అలో చేయడం కుదరదు. మాయా, నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకోవడానికి గల ముఖ్యమైన కారణం నీకున్న ప్రాపర్టీస్. ఆ విషయం బయటపడకుండా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను టూ మచ్ సెల్ఫిష్ అయినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకుంటుంది. గంటల తరబడి నీ ఆఫీస్లో వెయిట్ చేయించడం నాకు నచ్చలేదు. నాకింతలా నచ్చేసావేంటయ్యా బాబు? నా ధ్యాస అంతా నువ్వే అయిపోయావు. నీ కాబోయే మొగుణ్ణి నీ ఆఫీస్లో ఇంటర్వ్యూకు వచ్చిన వాణ్ణి వెయిట్ చేయించినట్లు వెయిట్ చేయించడం నాకు అస్సలు నచ్చలేదు. శివుడు గరళాన్ని గొంతు దగ్గర దాచుకున్నట్టు దాచుకున్నాను. మన పెళ్ళైన తర్వాత ఆ గరళాన్ని బయటకు తీస్తాను. అప్పటి వరకు నీతో ఫ్రీగా మూవ్ అవుతాను. నా కళ్ళ ముందు ఎంతమంది ఉన్నా నా కళ్ళు నిన్నే ఆశగా వెతుకుతున్నాయి. నువ్వు లేని జీవితం చీకటి అని, నువ్వున్న జీవితం వెలుతురు అని నా మనసు ఫిక్స్ అయిపోయింది స్వీట్ హార్ట్. లిఫ్ట్ చేయి మాయా. మిస్టర్ రాహుల్, నీ దగ్గర ఏదో తేడా ఉంది. అందుకే నా మనసు శ్రీకర్ మీదకి షిఫ్ట్ అయిపోయింది.